ఊహించండి, మీరు రాత్రి ఇంట్లో కూర్చొని ఫోన్లో నచ్చిన సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. మనం బియర్డ్ ని నచ్చిన స్టైల్లో పెంచుకుంటాం. లేదా అమ్మాయిలైతే వాళ్ళకు నచ్చిన అవుట్‌ఫిట్స్ వేసుకుంటారు కదా! ఇవి మనకి సాధారణం కదా! కానీ ఒక దేశంలో ఇవి చేయటం కూడా నేరమవుతాయి. అక్కడ ఇంటర్నెట్ యూజ్ చేయాలన్నా, నచ్చిన మూవీ చూడాలన్నా, ఏ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ వేసుకోవాలన్నా లీడర్ ఇష్టాన్ని బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా మనం ఆనందం అనుకునే విషయాలే అక్కడ భయానికి కారణం. లీడర్ ఫోటోస్ స్ట్రీట్స్ లో, కాయిన్స్ మీద, డ్రైవింగ్ టెస్ట్ లో కూడా కనిపిస్తుంది. ఈ దేశంలో ఇంటర్నెట్ యూజ్ చేయడం కూడా క్రైమ్ అని తెలుసా? ఇదంతా విని ఈ దేశం నార్త్ కొరియా అనుకుంటున్నారా? కాదు, ఇది టర్క్మెనిస్తాన్, సెంట్రల్ ఏషియాలో దాగి ఉన్న ఒక దేశం. బయట చూస్తే మార్బుల్ బిల్డింగ్స్, గోల్డ్ స్టాట్యూస్, లగ్జరీ లోడ్స్ తో కలకలలాడుతూ ఉంటుంది. కానీ లోపల ప్రజల జీవితాలు మాత్రం బంధించబడ్డాయి. స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. గవర్నమెంట్ ప్రతి చోట కంట్రోల్ చేస్తుంది. ఇంటర్నెట్ నుండి డ్రెస్ వరకు, ఓట్ నుండి ఫుడ్ వరకు. ఈ కంట్రీ నార్త్ కొరియాకి ఒక తమ్ముడు లాంటిది. కానీ ఇంకా హిడెన్, ఇంకా డేంజరస్ కూడా. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే 2025 హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ జీరో. ఈ వీడియోలో టర్క్మెనిస్తాన్ లో జీవితం ఎంత నరకం, రూల్స్ ఏంటి, ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబ్ కొట్టేశారా? ఇక రెడీనా? స్టార్ట్ చేద్దాం. టర్క్మెనిస్తాన్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ కంట్రీ హిస్టరీ తెలియాలి. ఈ దేశం సెంట్రల్ ఏషియాలో ఉంది. 90% కర్కుమ్ డెజర్ట్ తో నిండిపోయింది. బోర్డర్స్ లో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కాస్పియన్ సీ ఉన్నాయి. చాలా కాలం క్రితం టర్క్మెనిస్తాన్ లో జనం తమ జీవితం కోసం జంతువులను పెంచేవారు. ఆవులు, మేకలు, గొర్రెలు, వీటిని చూసుకొని పాలు, మాంసం, తోలు వంటివి తీసుకొని జీవించేవారు. ఆ సమయంలో వ్యాపారులు పెద్ద పెద్ద బండ్లతో సరుకులు, వస్తువులు ఒక ఊరు నుంచి మరో ఊరికి తీసుకెళ్తారు. ఆ సమయంలో టర్క్మెనిస్తాన్ లో ఉండే జనం చిన్న చిన్న గుంపులుగా ఉండేవారు. కొందరు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకు స్లేవ్స్ లాగా ఉండేవాళ్ళు. 1981లో రష్యా ఈ రీజన్ ని కాంక్వెర్ చేసింది. జియోక్టపే మాస్కర్ లో 40,000 మంది చనిపోయారు. ఈ మాస్కర్ లో రష్యన్ ట్రూప్స్ మడ్వాల్స్ ని పేల్చేసి సిటీలో ఎంటర్ అయ్యారు. రష్యన్స్ ఎంపైర్ లో ఈ ఏరియా అండర్ డెవలప్డ్. కాటన్ గిన్స్, లెదర్ ప్లాంట్స్, స్టీమ్ ఇంజిన్ ఫ్యాక్టరీ మాత్రమే ఉండేవి. వరల్డ్ వార్ 1 సమయంలో రష్యా దేశం అధికారంలో ఉన్న సార్ నికోలస్ II అనే రాజు టర్క్మెనిస్తాన్ లోని కొంతమంది ప్రజలను యుద్ధానికి పిలిచాడు. అంటే వాళ్ళను బలవంతంగా సైన్యంలో చేర్చేలా చేశాడు. వీటి వల్ల అక్కడి ప్రజలు చాలా కోపం మరియు దుఃఖం అనుభవించారు. కొందరు తిరుగుబాటు చేశారని కూడా చెప్పబడింది. ఆ కాలంలో ఆకలితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని కొత్త చట్టాలు కూడా వేశారు. కానీ ఈ 8 సంవత్సరాల పాటు జీవితాలు చాలా కష్టమయ్యాయి. 1924లో సోవియట్ యూనియన్ లో టర్క్మెనిస్తాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అయ్యింది. సోవియట్స్ ఈ దేశాన్ని కాటన్ పవర్ హౌస్ గా మార్చారు. కరాకుమ్ కెనాల్ ను బిల్డ్ చేసి అమూడయర్ రివర్ వాటర్ డైవర్ట్ చేశారు. అరేబెల్ ల్యాండ్ ట్రిపుల్ అయ్యింది. కానీ ఇది ఏరియల్ సీని డిస్ట్రాయ్ చేసింది. ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ తో డిసగ్రిమెంట్స్ వచ్చాయి. సోవియట్ సమయంలో టర్క్మెనిస్తాన్ లో ఎకానమీ ఈ దేశం ప్రజల కోసం కాదు, రష్యా కోసం పనిచేసేది. కాటన్ 97% రష్యాకి పంపించబడేది. గ్యాస్ రిజర్వ్స్ చాలా పెద్దవి. వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్. కానీ చాలా తక్కువ ధరలో రష్యాకి సప్లై అయింది. దీనివల్ల టర్క్మెనిస్తాన్ లో ప్రజలు చాలా పేదవారుగా ఉండేవాళ్ళు. ప్రతి వ్యక్తి సంపాదన సోవియట్ యూనియన్ సగటు కంటే 70% మాత్రమే ఉండేది. చిన్నపిల్లలు ఎక్కువగా మరణించేవారు. పెద్దవాళ్ళు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో సంపద ప్రజలకి దొరికేది కాదు, అందరూ కష్టాల్లో జీవించేవాళ్ళు. టర్క్మెనిస్తాన్ లో లీడర్స్ తో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రెసిడెంట్ నియోజవ్ 1991 నుండి 2006 వరకు పాలించారు. ఈయన్ని టర్క్మెన్ బాషీ అని పిలిచేవాళ్ళు. ఈ మనిషి దేశాన్ని పర్సనల్ ఎంపైర్ గా మార్చాడు. స్ట్రీట్స్ లో స్టాట్యూస్, ఫొటోస్, బుక్స్ లో ఆయన పేరు అన్నీ ఆయన గురించే. 1999లో పార్లమెంట్ ఆయన్ని ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ గా చేసింది. నియోజవ్ రూల్స్ చాలా అద్భుతంగా ఉండేవి, కానీ అదే విధంగా విచిత్రంగా ఉండేవి. బ్లాక్ కలర్ కార్స్ బ్యాడ్ లక్ అని బ్యాన్ చేశాడు. క్యాపిటల్ లో డాగ్స్ కూడా బ్యాన్, ఎందుకంటే చెంపలకు చెడు వాసన ఇస్తాయని చెప్పేవాడు. హెల్త్ కోసం స్టేర్ కేస్ కన్స్ట్రక్ట్ చేసి పొలిటీషియన్స్ ని క్లైమ్ చేయాలి అనేవాడు. అంతేకాకుండా ఆయనే హెలికాప్టర్ లో ఎక్కి చూసేవాడు. సింపుల్ గా చెప్పాలంటే
నియోజవ్ ఏదైనా చిన్న విషయాన్ని కూడా వెరీ స్ట్రిక్ట్ గా తీసుకునేవాడు. ఆ రూల్స్ ప్రజలు ఫాలో చేయాల్సి వచ్చేది. నియోజవ్ రాసిన రుహ్నామా అనే బుక్ స్కూల్స్ లో తప్పనిసరిగా చదవాలి. మ్యాథ్, సైన్స్ సబ్జెక్ట్స్ చదవటం కంటే ముందు ఈ బుక్ చదవాలి. డ్రైవింగ్ లైసెన్స్, డాక్టర్ గా ఓత్ ఇవ్వడం, ప్రెషర్ నుండి రిలీజ్ కావడం కోసం కూడా రుహ్నామా ఎగ్జామ్ రాయాలి. ఇది 3 సార్లు చదివితే హెవెన్ కి వెళ్తారని చెప్పేవాడు. మాస్క్స్, చర్చెస్ లో ఖురాన్ బైబిల్ పక్కన కూడా పెట్టాలి. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే 5 ఇయర్స్ జైలుకి వెళ్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ బుక్ రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఒక్కరి జీవితం మీద పెద్ద కంట్రోల్ వహిస్తుంది. 2006లో నియోజవ్ చనిపోయాక గుర్బాంగ్లీ వచ్చాడు. 2007 నుండి 2022 వరకు పాలించాడు. గుర్బాంగ్లీ నియోజవ్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన వచ్చాక ఎరా ఆఫ్ న్యూ రెనిసాన్స్ అనే పేరు పెట్టాడు. అంటే కొత్తగా మళ్ళీ దేశం మంచి దిశలో వెళ్తుందని చెప్పాలనుకున్నాడు. ఇంతకు ముందు బ్యాన్ చేసిన కొన్ని షోస్ మరియు డాన్స్ తో స్టోరీ చూపించే షోస్ ఇవి మళ్ళీ అలౌ చేశాడు. అలాగే పెన్షన్స్ కూడా తిరిగి ఇచ్చాడు. కానీ ఆయన కూడా తన కోసం కల్ట్ బిల్డ్ చేశాడు. తనకు స్టాట్యూస్ పెట్టించాడు. తన బుక్స్ రాయించాడు. ఇంకా గోల్డెన్ స్టాట్యూస్ ఆఫ్ హార్సెస్ అండ్ డాగ్స్ కూడా పెట్టించాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుర్బాంగ్లీ అసలు ప్రొఫెషన్ డెంటిస్ట్, కానీ తరువాత ప్రెసిడెంట్ అయ్యారు. కొందరు ఆయన్ని నియోజవ్ కి కొడుకు అని రూమర్స్ చెప్పుకుంటారు. ఇక్కడ కొడుకు అంటే పెళ్లి కాకముందు పుట్టిన కొడుకు అని చెప్పుకునేవాళ్ళు. 2022కి వచ్చాక ఆయన తన కుమారుడు సర్దార్ ని ప్రెసిడెంట్ చేశాడు. ఎలక్షన్ లో 73% ఓట్స్ వచ్చాయని ప్రకటించారు. కానీ అది చీటింగ్ తో నడిపిన ఎలక్షన్ అని అందరూ అంటారు. ఇలా టర్క్మెనిస్తాన్ సెంట్రల్ ఏషియాలో తండ్రి నుంచి కుమారుడికి అధికారాన్ని ఇచ్చిన మొదటి దేశం అయ్యింది. ఈ దేశంలో లీడర్స్ కల్ట్ బలంగా పెరిగింది. అంటే టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళనే ప్రైజ్ చేసేవి. అపోజిషన్ అనే మాటే లేదు. ఎవరైనా అపోజ్ చేస్తే వెంటనే జైల్, లేకపోతే డిసప్పియర్ అయిపోతారు. 2002లో నియోజవ్ మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగిందని ప్రకటించారు. కానీ అది నిజమేనా లేక ఆ ఎక్స్క్యూజ్ తో పొలిటికల్ క్లీనప్ జరిగిందా అనేది ఇప్పటికీ తెలియదు. ఈ సంఘటన తరువాత వందలాది మందిని అరెస్ట్ చేసి షో ట్రయల్స్ లో పనిష్ చేశారు. చాలా మంది జైల్లో మాయమైపోయారు. కొందరిని ఎవరూ తిరిగి చూడలేదు. ఫ్యామిలీస్ కి డికేట్స్ తర్వాత కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారా, చనిపోయారా అన్న సమాచారం లేదు. ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక ప్యాటర్న్. 2025 వరకు కూడా అదే పరిస్థితి కొనసాగింది. డెమోక్రసీ అనే మాట కేవలం షో. ఫ్రీడమ్ హౌస్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. వాళ్ళు కంట్రీస్ కి పాయింట్స్ ఇస్తారు. ఏ దేశంలో ప్రజలకు ఎంత పొలిటికల్ రైట్స్ ఉన్నాయా అని. టర్క్మెనిస్తాన్ కి వాళ్ళు ఇచ్చిన స్కోర్ 40/0. అంటే అక్కడ ప్రజలకు రాజకీయ హక్కులు ఏమాత్రం లేవు. అమాన్స్టీ ఇంటర్నేషనల్ అనే మరో సంస్థ చెబుతుంది, ఎవరైనా ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే లేదా వేరే అభిప్రాయం చెబితే వాళ్ళను పట్టుకొని జైల్లో వేస్తారు, టార్చర్ చేస్తారు. అది మాత్రమే కాదు, వారికి బలవంతంగా సైకోట్రోపిక్ డ్రగ్స్ ఇస్తారు. ఇవి మైండ్ ని కంట్రోల్ చేసే మందులు. అంటే గవర్నమెంట్ కి నచ్చని మాటల్ని ఆ మందులతో సైలెన్స్ చేయగలుగుతారు. టర్క్మెనిస్తాన్ లో మీడియా అంటే గవర్నమెంట్ టూల్. అక్కడ ఫ్రీ ప్రెస్ అనే మాటే లేదు. 2025లో వచ్చిన రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఈ దేశం 180 దేశాలలో 174వ స్థానం దక్కించుకుంది. న్యూస్ పేపర్స్, టీవీ, రేడియో అన్ని ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి. అక్కడి వార్తలంటే ఒక ప్యాటర్న్. లీడర్ ఎంత గొప్పవాడు, మా దేశం ఎంత సూపర్ అనే మాటలే. ఇండిపెండెంట్ మీడియా మాత్రం దేశం బయట నుంచి మాత్రమే పనిచేస్తుంది. టర్క్మెన్ న్యూస్, క్రానికల్స్ ఆఫ్ టర్క్మెనిస్తాన్ వంటివి. కానీ దేశం లోపల ట్రై చేస్తే వెంటనే జైల్. జర్నలిస్టులు డిసప్పియర్ అవుతారు, టార్చర్ కి గురవుతారు. మీడియాలో లీడర్ ఇమేజ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. 2022 ఎలక్షన్స్ తరువాత సెన్సార్షిప్ ఇంకా పెరిగింది. ప్రోగ్రెస్ ఉందా అంటే లేదు, ఇంకా సిచ్యువేషన్ క్షీణించింది. జర్నలిస్టులు అండర్ కవర్ గా పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా గవర్నమెంట్ ప్రెషర్ పెడుతుంది. ప్రజలు నిజమైన ప్రాబ్లమ్స్ చూడలేరు. పోవర్టీ, షార్టేజెస్ గురించి ఎప్పుడు వార్తల్లో ఉండడు. ఇన్స్టెడ్ లీడర్ ప్రైస్ మాత్రమే. ఇంటర్నెట్ ఉందా అని అనుకుంటే టర్క్మెనిస్తాన్ లో అది జోక్ లాంటిది. 2025లో ఇంటర్నెట్ పెనిట్రేషన్ కేవలం 34.9% మాత్రమే. యాక్సెస్ తక్కువ, కాస్ట్లీ మరియు ప్రపంచంలోనే స్లోయెస్ట్ స్పీడ్. హ్యూమన్ రైట్స్ చెబుతుంది 122,000 డొమైన్స్ బ్లాక్ చేశారు అని. సోషల్ మీడియా, న్యూస్, బిజినెస్ సైట్స్ అన్ని ఇన్యాక్సెసిబుల్. విపిఎన్ వాడితే అది కూడా పనిష్ చేస్తారు. స్కూల్లో స్టూడెంట్స్ ఫోన్ సెర్చ్ చేసి విపిఎన్ వాడితే కుటుంబాలను అన్రియలబుల్ అని బ్రాండ్ చేస్తారు. 2024 ఫిబ్రవరిలో
VPN యూజర్స్ కి ఇంటర్నెట్ కట్ ఆఫ్ చేసి వాళ్ళు రూల్స్ ఫాలో చేస్తాం అన్నాకే రీస్టోర్ చేశారు. ఇంటర్నెట్ స్లోయెస్ట్, ఎక్స్పెన్సివ్, ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ వరస్ట్ ఎఫెక్టెడ్. ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని VPNs 2025లో యాక్సెసిబుల్ గా ఉన్నా అవి కూడా మానిటర్డ్. సోషల్ మీడియాలో ఎవరైనా మెడికల్ లేదా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం పోస్ట్ పెడితే పోలీస్ వాళ్ళ ఇంటికి వెళ్లి పోస్టులు డిలీట్ చేయిస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్ అన్నది అక్కడ లేదు. అన్నీ మానిటర్డ్, అన్నీ కంట్రోల్డ్. మీడియా మరియు ఇంటర్నెట్ టోటల్ లాక్ లో ఉన్నప్పుడు ప్రజల డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, ఇప్పుడు మనం అదే చూస్తాం. ఎలక్షన్స్ అంటే షో మాత్రమే. నో ఫెయిర్ ఎలక్షన్స్, ఓటింగ్ రైట్స్ జీరో, ఎలక్షన్స్ ఫార్మాలిటీ, లాస్ నాట్ ఫెయిర్, నో అసెంబ్లీ ఫ్రీడమ్. డైలీ లైఫ్ అంటే నరకం. 2025 డేటా ప్రకారం 70% అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ పోవర్టీ చాలా హై. ఈ దేశం ప్రపంచంలో 4వ పెద్ద నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ కలిగి ఉంది, దాదాపు 50 ట్రిలియన్ క్యూబిక్ మీటర్స్. 2025లో జీడిపి గ్రోత్ 2.3%, ఎక్స్పోర్ట్స్ $10 బిలియన్. కానీ ఈ ధనం ఎవరికి వెళ్తుంది? ప్రజలకు మాత్రం వెళ్ళటం లేదు. ఇవన్నీ కొంతమంది ఇలైట్ చేతుల్లోనే ఉంటుంది. అంటే దేశం దగ్గర రిసోర్సెస్ ఉన్న ఆ సంపదను లీడర్స్ మరియు వాళ్ళ సర్కిల్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల పరిస్థితి ఏంటి? అస్కాబాద్ లో వైట్ మార్బుల్ ప్యాలెసెస్ మెరిసిన బయట సిటీస్ అండ్ విలేజెస్ లో స్లమ్స్. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ నుంచి డ్రగ్స్ ఈజీగా వచ్చేస్తుంది. దాంతో డ్రగ్ అడిక్షన్ పెరిగిపోతుంది. ఒకవైపు పనిలేని నిరాశ, మరోవైపు చీప్ డ్రగ్స్ ట్రాప్. 2025లో మేరీ రీజియన్ లో ఫ్లోర్ ధరలు పెరగడం గురించి కొందరు కంప్లైంట్ చేయగానే వెంటనే వాళ్ళను ఇంటరాగేట్ చేశారు. అలా సింపుల్ ఫుడ్ ప్రాబ్లం గురించి మాట్లాడటమే పనిషబుల్. జాబ్స్ కావాలంటే బ్రైబ్స్ కంపల్సరీ. అబ్రాడ్ కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, అది కూడా బ్రైబ్ లేకపోతే కుదరదు. ఇలా ఎకానమీ లూట్ అవుతుంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. పోవర్టీ వల్ల చిల్డ్రన్ కి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకటం కష్టమవుతుంది. స్కూల్స్ కి ఫండ్స్ లేవు, టీచర్స్ కి మోటివేషన్ లేదు, మోడర్న్ కరికులం బ్యాన్ అవుతుంది, హెల్త్ కేర్ కూడా కొలాప్స్ అవుతుంది. హాస్పిటల్స్ లో మెడిసిన్స్ రేర్, డాక్టర్స్ కి లో పే, కరప్షన్ ఎవ్రీవేర్. అంటే టర్క్మెనిస్తాన్ స్టోరీ ఒక కాంట్రాస్ట్. వరల్డ్స్ రిచెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్న పీపుల్ పూరెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. లీడర్స్ కి గోల్డెన్ స్టాట్యూస్, ప్యాలెసెస్, ప్రజలకు స్లమ్స్, ఎంటీ షెల్ఫ్స్, ఎడిక్షన్. డైలీ లైఫ్ స్ట్రగుల్ అంటే ఇక్కడ నిజమైన ఫేస్ ఆఫ్ ఎకానమీ. ఎడ్యుకేషన్ అంటే ప్రాపగాండా టూల్. యూనివర్సిటీలో లో స్టాండర్డ్స్, ఫారెన్ లాంగ్వేజెస్ లిమిటెడ్, హెల్త్ కేర్ కొలాప్స్ అయ్యింది. గర్ల్స్ కి స్కూల్లో మ్యాండేటరీ వర్జినిటీ టెస్ట్లు, మేరీ బాల్కన్ రీజన్స్ లో మోరల్ ప్యూరిటీ చెక్. కోవిడ్ లో ప్రజలకు బ్లాక్ మార్కెట్ లో మెడిసిన్స్ అమ్మేవాళ్ళు. కాటన్ హార్వెస్ట్ లో టీచర్స్, డాక్టర్స్, కిడ్స్ ఫోర్స్డ్ లేబర్ గా పనిచేస్తున్నారు. నో పే, కల్చరల్ రూల్స్ స్ట్రిక్ట్. ఉమెన్ టైట్ అవుట్ ఫిట్స్ వేసుకోకూడదు, హెయిర్ కి నో కలర్, కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చోకూడదు. టర్క్మెనిస్తాన్ లో వ్యక్తిగత జీవితం కూడా టోటల్ కంట్రోల్ లో ఉంటుంది. ఉదాహరణకు అక్కడ సేమ్ సెక్స్ రిలేషన్స్ ఉంటే క్రిమినలైజ్ చేస్తారు, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇంతకీ ఇది మాత్రమే కాదు, పర్ఫార్మర్స్ అంటే డాన్సర్స్, సింగర్స్, వారికి కూడా వెయిట్ లిమిట్స్ పెడతారు. అంటే స్టేజ్ మీద కనిపించాలంటే స్లిమ్ గా ఉండాలి అన్న కఠిన రూల్స్. రిలీజియన్ కూడా టైట్లీ మానిటర్డ్. మైనారిటీస్ ని చర్చెస్ అటెండ్ అవడానికి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఉద్యోగాల్లో మెన్ కి గడ్డం పెంచుకోకూడదు. మొత్తానికి చెప్పాలంటే టర్క్మెనిస్తాన్ లో ప్రైవేట్ లైఫ్ అనే మాట ప్రాక్టికల్లీ లేదు. ఎవరి బాడీ ఎలా ఉండాలి, ఎవరి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎవరు ఏ దుస్తులు వేసుకోవాలి, ఈవెన్ ఆ డెసిషన్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. ఇలాంటివన్నీ మనం నార్త్ కొరియాలో విన్నాం కదా. డిసప్పీరెన్సెస్, ఫోర్స్డ్ కన్ఫెషన్స్, టార్చర్, నో రైట్స్. 2 దేశాల్లోనూ డిక్టేటర్షిప్పే. అయితే ఒక డౌట్, టర్క్మెనిస్తాన్ కూడా నార్త్ కొరియా లాగానే ఐసోలేటెడా అని, లేక బయటికి కొంత ఓపెన్నెస్ ఉందా? ఇప్పుడు మనం అదే కంపేర్ చేస్తూ చూద్దాం. టర్క్మెనిస్తాన్ ను చాలా మంది ఒక పేరుతో పిలుస్తారు, సెంట్రల్ ఏషియాస్ నార్త్ కొరియా అని. ఎందుకంటే 2 దేశాలు చాలా స్ట్రైకింగ్ సిమిలారిటీస్ కలిగి ఉన్నాయి. ఐసోలేషన్, బయట ప్రజలతో దాదాపు సంబంధం లేకుండా, లీడర్ కల్ట్, నాయకుణ్ణి దేవుడిలా చూపించే ప్రాపగాండా, సెన్సార్షిప్, మాటలకి వార్తలకి పూర్తిగా తాళాలు వేసిన పరిస్థితి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నార్త్ కొరియా 180 స్థానంలో ఉంది, టర్క్మెనిస్తాన్ 174వ స్థానంలో ఉంది. అంటే 2 బాటమ్ లోనే ఉన్నాయి. 2 దేశాల్లో ప్రజలకు రైట్స్ దాదాపు లేవనే చెప్పాలి. కానీ కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. నార్త్ కొరియాలో తరచుగా ఆకలి,
పేదరికం గురించి వింటాం. టర్క్మెనిస్తాన్‌కి మాత్రం వేరే సమస్య. గ్యాస్ రిజర్వ్స్ ఉన్నా దాని సంపద ఇలైట్ వర్గాలకే. సాధారణ ప్రజలకు ఏమీ చేరదు. వెల్త్ ఉన్న ప్రజలు బ్రతికేది స్లమ్స్ లోనే. ఇంకా షాకింగ్ విషయం, టర్క్మెనిస్తాన్ ఇంకా హిడెన్ డేంజర్ కలిగి ఉంది. నార్త్ కొరియా ఎక్కువగా ఓపెన్ గా విలన్ లా కనిపిస్తుంది, కానీ టర్క్మెనిస్తాన్ అలా కాదు. ఉదాహరణకి 2025లో VPN క్రాక్ డౌన్స్, డిసప్పీరెన్సెస్ ఇంకా వరస్ట్ స్టేజ్ కి వెళ్ళాయి. టర్కీ లాంటి దేశాల్లోకి ఎస్కేప్ అయిన వాళ్ళని కూడా తిరిగి డీపోర్ట్ చేయడం జరిగింది. అంటే బయటకు పారిపోయినా కూడా గవర్నమెంట్ వదిలిపెట్టదు. ప్రశ్న మాత్రం ఒక్కటే, ఇంత సఫరింగ్ ఉన్న దేశం ఎప్పుడైనా మారుతుందా, చేంజ్ అవుతుందా, లేక ఈ ఐసోలేషన్ ఇంకా దశాబ్దాల పాటు కొనసాగుతుందా? టర్క్మెనిస్తాన్ లో జీవించడం ఎలా అని ఈ వీడియోలో చూసాం. నార్త్ కొరియా లాంటి దేశానికి చిన్న తమ్ముడు లాంటి వాడు. ఈ దేశం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.